ఈరోజు మనం తెలంగాణలోని కుమ్మెర గ్రామంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కుల హింసకు సంబంధించిన కథ కాదు. మన సమాజంలో ఎంత లోతుగా కొన్ని చీలికలు పాతుకుపోయాయో ఇది మనకు చూపిస్తుంది. ఈ మాట వింటేనే అర్థమవుతుంది ఈ కథ ఎంత తీవ్రమైందో. అస్సలు విషయమేంటంటే ఈ కథ దాని ప్రారంభంతో కాదు, దాని విషాదకరమైన ముగింపుతో మొదలవుతుంది. కేవలం 2 నెలల వయసు. ఈ ఘోరంలో ప్రాణాలు కోల్పోయిన పసికందు వయసు అది. అసలు ప్రశ్నేమిటంటే, ఇంత చిన్న పసికందు ఎలా చనిపోయింది? ఇంత దారుణం ఎలా జరగగలిగింది? సరే, ఈ విషాదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు కుమ్మెర గ్రామంలోని సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొందరికి పుట్టుకతోనే అధికారం, పలుకుబడి అన్నీ వచ్చేస్తాయి. కాని మరికొందరికి మాత్రం వ్యవస్థీకృత హింస, అణచివేత తప్పవు. ఈ మొత్తం కథ మొదలైంది ఒక గుడిలో. ఫిబ్రవరి 18, 2026 మల్లికార్జున స్వామి ఆలయంలో స్థానిక మల్లన్న జాతర జరుగుతోంది. ఆ సమయంలోనే ఈ గొడవకు బీజం పడింది. ఇదిగోండి, ఆ రోజు గుడికి ప్రార్థన చేయడానికి వెళ్లిన కుటుంబం ఇదే. ఇందులో వెనకబడిన తరగతి అంటే ఓబీసీ మరియు షెడ్యూల్డ్ కులానికి అంటే ఎస్సీకి చెందిన సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఆలయం దగ్గరికి వెళ్లగానే ఉండ్యాల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 100 రూపాయలు కట్టాలని అడిగాడు. అసలు అలాంటి ఫీజు ఏదీ లేదని చంద్రకళ ప్రశ్నించారు. అంతే, అక్కడే పరిస్థితి తీవ్రమైంది. సర్పంచ్ తుకారాంరెడ్డితో సహా మరికొందరు కలిసి అందరి ముందు ఆమెను కులం పేరుతో దారుణంగా అవమానించారు. గుడి దగ్గర జరిగిన ఈ గొడవ అక్కడితో ఆగలేదు. అది పబ్లిక్ నుంచి డిజిటల్ ప్రపంచంలోకి మారింది. ఆ తర్వాత జరిగిన ప్రతీకారం చాలా వేగంగా, చాలా క్రూరంగా జరిగింది. ఈ టైమ్లైన్ గమనిస్తే మనకు షాక్ తగులుతుంది. చూడండి, మధ్యాహ్నం గణేష్ వాట్సాప్లో పోస్ట్ పెట్టాడు. పెట్టిన కొద్దిసేపటికే ఒక గుంపు వచ్చి అతన్ని వెతికి పట్టుకుని గుడి గిడ్డంగిలోకి లాక్కెళ్లి చితకబాదింది. అది చూసి ఆపడానికి మహిళలు అడ్డువెళితే ఆ గొడవలో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పసికందిను కాలితో తన్నాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 21న ఆ పసికందు అంతర్గత గాయాలతో చనిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఇది ఆవేశంలో యాదృచ్ఛికంగా జరిగిన గొడవ కాదు. శక్తివంతులు ఏం చేసినా చెల్లుతుంది, వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ఒక వ్యవస్థలో భాగంగా జరిగిన శిక్ష ఇది. వాళ్లమీద అంత కక్ష పెంచుకోవడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. 1, ఆ కుటుంబం ఎన్నికల్లో ఆధిపత్య కులానికి చెందిన సర్పంచ్ తుకారాంరెడ్డికి ఓటు వేయలేదు. 2, సాకలి గణేష్ ఒక ఓబీసీ మరియు మౌనిక ఒక ఎస్సీ కులాంతర వివాహం చేసుకోవడం. దీన్ని వాళ్లు కుల వ్యవస్థకే ఒక సవాల్గా చూశారన్నమాట. ఈ పట్టిక చూస్తే మనకు అక్కడి అధికార సమీకరణాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, ఒకవైపు బాధితులు, అణగారిన ఓబీసీ, ఎస్సీ వర్గాలకు చెందినవాళ్లు. మరోవైపు నిందితులు, రాజకీయ అధికారం చేతిలో ఉంచుకున్న ఆధిపత్య కుల నాయకులు. ఇక పోలీసుల స్పందన చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. బాధితులు ఫిర్యాదిస్తే ఎఫ్ఐఆర్ రాయడానికి నిరాకరించారు. గాయాలతో రక్తం కారుతున్నా వాళ్లను గాలికి వదిలేశారు. అదే సమయంలో దాడి చేసిన వాళ్ల మాట విని బాధితుడైన గణేష్ మీదే కౌంటర్ కేసు ఫైల్ చేశారు. అంటే చట్టాన్నే వాళ్లకు వ్యతిరేకంగా ఆయుధంగా వాడారన్నమాట. అంతేకాదు, పోలీసులు ఒక కట్టుకథను ప్రచారం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ పసికందు సహజంగానే చనిపోయిందని చెప్పడం ద్వారా గుంపు చేసిన దాడికి, ఆ చిన్నారి మరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని కప్పిపూచే ప్రయత్నం చేశారు. కాని ఇలా వ్యవస్థ మొత్తం విఫలమైనప్పుడు దీనికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిఘటన మొదలైంది. న్యాయం కావాలంటూ, జవాబుదారీతనం కోరుతూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ పోరాటం చాలా వైపుల్నుండి వచ్చింది. డాక్టర్ విశారదన్ మహారాజ్ దళిత బహుజన యువతను కూడగట్టి పోలీసులను నిలదీశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రోడ్లు బ్లాక్ చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఇక బీసీ సంఘాల వాళ్లైతే నేరుగా రాష్ట్ర డీజీపీ దగ్గరికే వెళ్లారు. ప్రధాన స్రవంతి మీడియా ఈ దారుణాన్ని పెద్దగా పట్టించుకోనప్పుడు తులసీ చందు అనే ఒక స్వతంత్ర జర్నలిస్ట్ ఈ దారుణాన్ని బయటి ప్రపంచానికి చూపించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా నివేదించారు. ఆమె నివేదిక డిజిటల్గా చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఆమె వీడియో
67,000 మందికి పైగా చేరింది. ఇది ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసి బయట జరుగుతున్న నిరసనలకు మరింత బలాన్నిచ్చింది. కాని ఇలాంటి నిజాలు మాట్లాడటమంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. కులహింస గురించి రిపోర్ట్ చేసినందుకు తులసీ చందు వ్యవస్థీకృత వేధింపులను, ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఆమె చెప్పిన మాటలు వినండి. ఒకరోజు నేను పడిపోతాను, చంపబడతాను. కాని అప్పటికైనా నా వేదనను, ఏకాంత స్వరాన్ని నమోదు చెయ్యనివ్వండి. సరే, ఇంతకీ ఈ మొత్తం సంఘటన నుండి మనమేం గ్రహించాలి? కుమ్మెరలో జరిగింది కేవలం ఒక ఊరులో జరిగిన ఘోరం కాదు. ఇది మన వ్యవస్థలోనే ఉన్న లోతైన సమస్యలకు ఒక పెద్ద నిదర్శనం. ఈ సంఘటన మనం ఎప్పుడూ వినే మత ఐక్యత అనే మాటలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఎందుకంటే అల్లరూ కలిసి పూజించాల్సిన ఆలయాన్నే హింసాత్మక కుల వివక్షకు ఒక వేదికగా ఉపయోగించినప్పుడు ఇక ఐక్యత ఎక్కడుంది? ఇదంతా మళ్ళీ మొదటికొస్తుంది. ఈ వ్యవస్థను మనం 2 కిరీటాలతో పోల్చవచ్చు. ఒకటి రత్నఖచిత కిరీటం. ఇది కొందరికి పుట్టుకతోనే వస్తుంది. దాంతోపాటే అధికారం, గౌరవం, చట్టం నుంచి మినహాయింపు అన్నీ వస్తాయి. రెండోది ముళ్ల కిరీటం. ఇది మరికొందరి నెత్తిన బలవంతంగా పెట్టబడుతుంది. వాళ్లకు వ్యవస్థీకృత హింస, బహిష్కరణ, చివరికి చట్టం కూడా వ్యతిరేకంగానే పనిచేస్తుంది. చివరిగా కుమ్మెరలో జరిగిన సంఘటనలు మన ముందు ఒక చాలా కఠినమైన ప్రశ్నను ఉంచుతున్నాయి. ప్రజలను రక్షించాల్సిన చట్టాన్ని ఒక ఆయుధంగా మార్చి వాళ్లమీద ప్రయోగిస్తున్నప్పుడు ఇక న్యాయం ఎక్కడ్నుండి వస్తుంది? ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.